ఇంక డాడీస్ కిబో గురించి కొన్ని అప్డేట్స్ మీకు చెప్పాలా. అందులో ఉన్న మీకు మెర్జాబ్స్ను ఇస్తున్నానని చెప్పాను, ఇస్తున్నాను. అయితే డీ కూపన్ వాడిన వాళ్ళకి డీ కూపన్ గురించి కొన్ని మీకు ఇప్పుడు అప్డేట్స్ ఇవ్వాలి. ట్రస్ట్ వ్యాలెట్లో మన తాలూకా బీసీ అడ్రస్ పెట్టి అది మీ కిబో అకౌంట్స్లో పెట్టిన దగ్గర నుంచి ఎవరైతే కూపన్స్ వాడారో 12 రూపాయలది రెడీమ్ చేశారో వాళ్ళ ఈ రోజు అప్పటి నుంచి రెడీమ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రేపు ఆగస్టు 15 వరకు ఎవరు రెడీమ్ చేస్తున్నారో కూపన్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, దాంతో రెడీమ్ చేస్తున్నారో వాళ్ళందరికీ డీ కాయిన్ అనేది కామన్ గాన ఒకటి వచ్చేదానికంటే ఎక్స్ట్రా డీ కాయిన్ వస్తుంది. ఇది మీకు తెలిసిందే. అయితే దానికోసం మీరు 12 రూపాయల కూపన్ వాడారు కదా, దానికి 12 రూపాయల ఐఎస్డిటి కూడా మీకు వచ్చేస్తుంది. అది అప్డేట్ చేసేస్తున్నాను, మీకు కనబడుతుంది. అది కూడా అది ఇచ్చేస్తాను. ఇక నెక్స్ట్ ఈ డీ కాయిన్ కూపన్స్ ఎవరైతే కంపెనీ నుంచి డైరెక్ట్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మీరు డీ కాయిన్తో మీకు విలువనిచ్చే విధంగా సన్మానిస్తానని చెప్పాను. మీరు ఇచ్చిన సర్వీస్కి రైట్, అది ఇంకా ఉంది, దానికి కట్టుబడి ఉన్నాం. కానీ అంటే అది అలా ఉంచుతూ అడిషనల్గా మీరు కంపెనీ నుంచి ఎన్ని కూపన్స్ డైరెక్ట్ కొన్నారో ప్రతి కూపన్కి 2 రూపాయల ఐఎస్టిటి ఇస్తున్నాను. మీరు 100 కూపన్స్ తీసుకున్నారనుకోండి 200 రూపాయల ఐఎస్డిటి, 1000 తీసుకున్నారనుకోండి 2000 రూపాయల ఐఎస్డిటి, 10,000 కూపన్స్ తీసుకున్నారనుకోండి 20,000 రూపాయల ఐఎస్డిటి మీ అకౌంట్లోకి వస్తుంది. ఇక తర్వాత మరి కంపెనీ నుంచి డైరెక్ట్గా తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారో అంటే సెకండ్ స్టెప్ వాళ్ళకు కూడా నేను చేస్తానని చెప్పాను. అందువల్ల ఆ సెకండ్ స్టెప్ ఎవరైతే తీసుకున్నారో, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన కంపెనీ నుంచి డైరెక్ట్ కొన్నారు, ఆయన దగ్గర నుంచి మీరు కూపన్స్ కొనుక్కున్నారు ఒక అకౌంట్లోకి వెళ్ళాయి. అలా సెకండ్ ఎవరైతే ఉన్నారో రెండోది వాళ్ళకు కూడా ఒక కూపన్కి 2 రూపాయల ఐఎస్డిటి మీరు ఎన్ని కొంటే అన్ని. ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, సుమారుగా 8,000 చిల్లర కొన్నాడు. అప్పుడు ఆయనకి ఎంత వస్తుంది? 16,000 రూపాయల ఐఎస్డిటి వస్తుంది. ఓకే, ఇది కూడా మీకు చెందుతుంది నేను ఇవ్వబోయే డీ కాయిన్ కాకుండా. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, కంపెనీ కోసం మాత్రమే పనిచేసిన వాళ్ళకి గుండెల లోపల గుండెల పైన పెట్టుకొని తీసుకువెళ్తాను. నేను గతంలోనే మాట్లాడాను, కట్టుబడి ఉన్నాను పక్కా. నెక్స్ట్ రేపు ఇవ్వబోయే అంటే ఇప్పుడు ఇస్తున్నాను కదా మెర్జ్ కూపను, మ్యాక్సిమం రేపు ఇచ్చేస్తాను. ఆ మెర్జ్ కూపన్కి కూడా దాన్ని 5 అంచెల్లో మీకు ఎలా చేసుకోవాలో చెప్తానన్నాను. జాగ్రత్తగా చేసుకెళ్ళిపోండి. ముందేది ఇచ్చాను అది వాడుకోండి, దాన్ని చేసేయండి. అయితే ఈ మెర్జ్ కోసం వాడే కూపను 15 రూపాయలు పెడుతున్నాను. ఆ 15 రూపాయలు పెట్టాను కాబట్టి గతంలోగే కొనుక్కోవడం మీరు 10 రూపాయలు, మీరు ఎవరికైనా ఇచ్చుకోవడం అనేది 12, 13, 14, 15 మీ తాలూకా ఆ డ్యూరేషన్ బట్టి ఇచ్చుకోండి. ఓకే, ఇక్కడ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ డైరెక్ట్గా కంపెనీ కొన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరికీ ఐఎస్డిటి కొంత వస్తుంది. ఎంత అనేది ప్రకటిస్తాను, అది 2 రూపాయల రూపాయ ఇప్పటిలాగే. 2 ఈ కూపన్ ఎవరైతే రెడీమ్ చేశారో, మెర్జ్ కూపన్ ఎవరైతే రెడీమ్ చేసుకున్నారో వాళ్ళకి 15 రూపాయల విలువైన ఐఎస్డిటి వస్తుంది. ఇందాక 12 రూపాయలకి ఐఎస్డిటి ఎలాగొచ్చిందో ఇక్కడ 15 రూపాయలు కూడా ఐఎస్డిటి అలాగే వస్తుంది. అంటే మీరు కూపన్ కొనుక్కున్నది వృధా కాదు. ఒక అకౌంట్ని
మీ మదర్ అకౌంట్ అంటే మీది మెర్జ్ చేశారు. ఒక కూపన్ వాడారు ₹15, 10 కూపన్స్ వాడారు ₹150, 100 కూపన్స్ వాడారు ₹1500. అలా కూపన్కి ₹15 ఐఎస్డిడి చొప్పున మీ కిబో అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన ఈ ఐఎస్డిడి అంతటిని ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళిపోయి మీరు వాడుకోవచ్చు. ఐపీ ద్వారా మళ్ళీ దాన్ని సర్క్యులేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వాడండి. మెర్జ్ కూపన్ అనే దాన్ని కేవలం 10 రోజులు మాత్రం ఇస్తున్నాం. ఎందుకంటే మన డీ కాయిన్ ఎక్స్చేంజ్లో లాంచ్ అయ్యే టైం చాలా షార్ట్లో పెడుతున్నాను. ఆలోగా ఎన్ని అయిపోవాలి. ఆ లాంచింగ్ ప్రోగ్రామ్కి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో గ్రోసరీ, మెడిసిన్ ఇదంతా కొనుక్కోండి అని, అదే కాకుండా ఇంకా అనేక బెనిఫిట్స్ మీకు తీసుకొచ్చిస్తున్నాను. చితక్కొడదు. జీవితానికి కావలసినంత గెయిన్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినవి అందరికీ తెలియజేయండి. 10 రోజుల్లో ఈ మెర్జ్ కూపన్స్ యాక్టివేషన్ అనేది ఇస్తున్నాం. ఆ తర్వాత ఉండదు. జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ మళ్ళీ వేరే స్టెప్లో వస్తుంది. అంటే ఇంకా ఉన్నాయి కదా సమస్యలు. ఇది ఒక విధంగా కాదు, అనేక విధాలుగా చేసి ప్రతి అకౌంట్లో ఉన్న అన్ని కాయిన్స్కి మనం యూటిలిటీ చూపించాలి. కాబట్టి ఒక్క అకౌంట్ కూడా వదలను, ఒక్క కాయిన్ కూడా వదలను. ఆ ప్రతి అకౌంట్లో ఉన్న డీ కాయిన్స్, ఈ ఐఎస్డిటి, ఇవన్నీ ఏది ఉన్నా సరే ఇవన్నీ మీకు యూజ్ చేసుకునేలాగా చేసేస్తున్నాను. టైం నాకు ఇంకా పెంచండి. ఇప్పుడు పెంచడానికి కూడా ఛాన్స్ లేదు డాడీస్. ఎందుకంటే నాకు డీ కాయిన్ లాంచింగ్ అండ్ ట్రేడింగ్ ఫంక్షన్ మన క్యూ ఎక్స్చేంజ్లో దానికి టైం ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ రోజున ఫంక్షన్ అవుద్ది, ఏ రోజున ఇండియాలో ఫంక్షన్ అవుద్ది, ఎప్పుడో డేట్ కూడా మీకు ఇచ్చేస్తాను. ఇంకా ఆ డేట్కి ఒక్క రోజు కూడా దాటదు. ఫటాఫట్ పని ఇచ్చేటివే అన్నీ ప్రిపేర్ చేసుకుని ఉన్నాను. కాబట్టి నేను ఇచ్చే ప్రతి దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోండి. డెఫినెట్లీగా మొత్తం చితకూడదు, కుమ్మేద్దాం అంతే. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు మనం మాట్లాడుకుందాం. లవ్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్. గుడ్ మార్నింగ్. మనం యుద్ధం చేయాల్సిన సమయం ఆరంభమైంది. పోరాట యోధులుగా మారాల్సిన సమయం వచ్చేసింది. మనకి మనమే మన కాయిన్ని బలంగా తీసుకువెళ్ళి మంచి రేటుకి తీసుకెళ్ళే అవకాశం మన చేతిలోకి వచ్చింది. దీన్ని కరెక్ట్గా వినియోగించుకుందాం. సంపాదించుకోవడంలో ఎంత శ్రమించామో దాన్ని ప్రపంచ వేదిక మీదకి సంధించి ఆ ధనస్సును లాగిపెట్టి వదిలి గమ్యాన్ని, టార్గెట్ని బమ్ అనిపించడం కూడా అంతకంటే ముఖ్యం. మీరందరూ సంసిద్ధమై ఉన్నారని నా నమ్మకం. మీ వీళ్ళు ఎక్కుపెట్టడానికి సమయం వచ్చింది. మనం ఏదైతే కలగన్నామో ఆ కలలు నిజం చేసుకోవడానికి ఒక సంపూర్ణమైనటువంటి అవకాశం దొరికింది మనకి. ఇప్పుడు రెడీగా ఉన్నది. డాడీస్, ఇప్పుడు మనం ఏదైతే ఇన్ని రోజులు ఎదురు చూసారో, డాడీ వర్క్ తీసిరా, ఏదో ఒకటి చెయ్యి, మేమున్నాం, నువ్వు మొదలు పెట్టట్లేదు అని నన్ను అడిగారు కదా. నేను సరైనటువంటి లైను, సరైన ప్లాన్ వచ్చే వరకు నేను వెయిట్ చేశాను. మిమ్మల్ని కూడా కొంత నిరుత్సాహపరిచాను. కానీ ఇప్పుడు కూడా ఎదురు చూసి వెనక్కి తగ్గి కొట్టేది సింహం,
ఎదిరెళ్ళి పోరాడేది కాదు. గురి చూసి కొట్టడంలో కూడా సమయం వెయిట్ చేసి కొట్టే విధానంలో మనం వెళ్తున్నాం. ఇప్పుడు మన ఎక్స్చేంజ్ రెడీ అయిపోయింది. అంటే మనం ఏ రోజైతే మన డీకాయిన్, మన కాయిన్స్ ఏంటి ఇస్తాను అనేది మీరు చూస్తారు. లాంచ్ చేస్తున్నాము లిస్టింగ్కి 1000 రూపాయలకి అనుకున్నాను డీకాయిన్, రైట్? అంతకంటే పెరగొచ్చు కూడా, దానికి ఒక లాజిక్ ఉంది. నేను చేసే ప్రతిదానికి ఒక కాలిక్యులేషన్ ఉంటుంది. ఆ కాలిక్యులేషన్ ప్రకారం చేస్తాను. అలాగే మన ఎక్స్చేంజ్లో మిగతా కాయిన్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా పెడతాను. మన కాయిన్స్ అన్నీ కూడా పెడతాను. ఏ కాయిన్స్ ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏం చేయాలి అంతా క్లియర్గా ప్యూర్ ఆర్థిక శాస్త్రవేత్త ప్లాన్ చేసినట్లుగా కంప్లీట్ చేసి ఉంచాను. నా మెంటాలిటీ తెలుసు మీకు, నా తాలూకు ప్లానింగ్ తెలుసు మీకు. అది తెలుసు కాబట్టి డాడీ నువ్వు చేయవు, చేస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ హెడ్స్ ఆఫ్, కామ్, వచ్చేయండి, రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు చెప్పే జాగ్రత్తగా వినండి. మన ఎక్స్చేంజ్ తాలూకా అందులో కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టాను. నేను దాన్ని ఇప్పుడు రెడీ అయిపోయింది, రెఫరల్ మీకు ఇవ్వాలి కాబట్టి వెయిటింగ్. రేపు మనకు ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ఇచ్చేసిన వెంటనే మళ్ళీ ఇది రెడీ చేస్తాను, ఇది ఇచ్చేస్తాను. అది ఇచ్చిన వెంటనే మెయిన్ లైన్ రెడీగా ఉంది. అయితే ఇప్పుడు మన ఎక్స్చేంజ్ ఒక్కసారిగా మీకు మొత్తం అంతా నేను ఓపెన్ చేయట్లేదు. అంటే ఎక్స్చేంజ్కి ఏం కావాలో అన్ని ఇచ్చేస్తాను, కానీ అందులో ఉన్న ఫీచర్స్, అందులో ఉన్న కస్టమర్ కొనుక్కునేటువంటి బెనిఫిట్స్, అందులో ఉన్నటువంటి పర్చేజ్ ఈజీనెస్, సెల్లింగ్ ఈజీనెస్, మీరు ఏది చూసినా మిగతా ఎక్స్చేంజ్లకి భిన్నంగా, సామాన్యుడికి దగ్గరగా, సంపాదించుకునేవాడికి గుండెల్లో, ట్రేడింగ్ చేసేవాడికి చేతుల్లో పెట్టి రెడీ చేశాను. వెయిట్ అండ్ జూజ్. ఆగండి, వాడేద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి అది ఒక్కటే కాదు, దీని తాలూకా చూసే డాష్ బోర్డు అద్భుతంగా చేశాను. అది మీకు 1 by 1 ట్రేడింగ్ తర్వాత నుంచి ట్రేడింగ్ ముందు వస్తుంది. చాలా జాగ్రత్తలు తీసుకొని చేశాను. ఎందుకంటే నాట్ ఓన్లీ ఆంధ్ర, నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, ఇది టోటల్ వరల్డ్ మొత్తం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి దీని మీదకి దృష్టి రావాలి. అందరూ దీన్ని యూజ్ చేయడంలో ముందుండాలి. అలా చేయాలంటే ఒక ప్రత్యేకతలు ఎన్నో కావాలి. 1, 2, 3 కాదు, అన్ని ప్రత్యేకతలతో తయారు చేశాను. ఇంకా 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 మీరు చూడాల్సి వస్తుందండి. నేను తీసుకునే ప్రతి స్టెప్లోనూ ఎలా ఉంటుందో మీకు తెలుసు. నేను వాడే పదాలు ఎవరు వాడనివి, నేను వేసిన ప్లాన్స్ మరొకడు అంత ముందు ఆ దిశగా రానివి, మనం చేసిన దాన్ని చాలా మందికి నచ్చి వాళ్ళు ఇష్టపడుతున్నవి. ఇప్పుడు నేను అదే విధానంలో నేను ఒక అద్భుతమైన ఎక్స్చేంజ్ని మీ దగ్గర తీసుకురాబోతున్నాను. ప్రపంచంలో నెంబర్ 1 కాయిన్ కావాలంటే నెంబర్ 1 ఎక్స్చేంజ్ కూడా ఉండాలి, అంతే కదా? అప్పుడే కస్టమర్కి నెంబర్ 1 ట్రేడర్గా మార్చగలను నేను. అందుకోసం నేను చాలా చాలా జాగ్రత్తలు తీసుకొని ఏది మీకు మాట్లాడటం లేదు, జస్ట్ మీకు క్లూసే ఇచ్చాను. ఇక మీదట క్లూస్ కూడా ఉండవు. ఎందుకంటే నేను చేసే విధానానికి మిగతా ఎక్స్చేంజ్ల వాళ్ళు ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకూడదు. అంటే నోరెత్తకూడదు, పెదవి విప్పకూడదు. బిజినెస్కి పెట్టుబడి ఏంటి? సీక్రెటే బిజినెస్ పెట్టుబడి. రెండవది, బిజినెస్ మనుగడకి
ప్లాన్స్ బిజినెస్ స్థిరత్వానికి, అందులో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగం. ఈ మూడింటిని కూడా నేను ఇందులో పెట్టాను. ఆ 3 కూడా అందులో పెట్టాను. దాని తాలూకు రెఫరల్ మీకు చేయబోతున్నాను. దాని ఉపయోగాలు ఎలా ఉంటాయి రెఫరల్లో అవన్నీ నేను ఇచ్చే ముందు చెప్తాను. బీ రెడీగా ఉండండి. నెక్స్ట్, నేను మధ్యాహ్నం మన ఎక్స్చేంజ్ రెడీ ఇస్తాను. నేను ఇప్పుడైతే చెప్పాను, ఈరోజు ఉదయం అనుకుంటాను. చెప్పిన దగ్గర నుంచి నాకు చాలా మంది మెసేజ్లు పెట్టారు, కాల్స్ చేశారు, అనేక రకాలుగా వారు ప్రయత్నం చేస్తూ ఎక్స్చేంజ్ రెడీ చేసావు, అన్ని కాయిన్స్ పెడుతున్నావు, మరి మన కాయిన్స్ అన్నీ ఎందుకు పెట్టవని అడిగారు. ఇది ఎక్స్చేంజ్ రెడీస్. ఏ కాయిన్ అయినా పెట్టవచ్చు, ఎవరి కాయిన్ అయినా పెట్టవచ్చు. అది మన సిస్టమ్కి లోబడి ఉంటే, అది మనకు ఎక్స్చేంజ్ తాలూకు రూల్స్ లోబడి ఉంటే పై వద్దనే పెట్టచ్చు. అలాంటప్పుడు మన కాయిన్ ఎందుకు పెట్టండి డాడీస్? అన్నీ పెడతాం, కాయిన్స్ అన్నీ పెడతాను. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టావు డాడీ, రకరకాలుగా కాయిన్స్ 2-3 సార్లు తయారు చేసావు, 2-3 ఎక్స్చేంజ్లో పెట్టావు. అంటే ఇంతకు ముందు పెట్టాం కదా మనం, December 31, 2022 యాడ్స్ ఇచ్చి మరి పెట్టాం. ఇలా ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టావు. ఇప్పుడు మన ఎక్స్చేంజ్ని కూడా నెంబర్ 1గా తీసుకెళ్తావని నేను నమ్ముతున్నాం మేము. మరి మన కాయిన్స్ అన్ని ఇందులో పెట్టాలి అని అడిగారు. ఎస్, పెడుతున్నాను. మన కాయిన్స్ని మనం, కాకపోతే బయటికి ఎందుకు ప్రమోట్ చేస్తాను నేను? మనకు ఇంత పెద్ద ఎక్స్చేంజ్ పెట్టుకొని మన కాయిన్ మనం ప్రమోట్ చేయవా? మనం ఎందుకు కష్టపడి చేసుకుంది? డెఫినెట్లీగా పెడుతున్నాను, మన కాయిన్స్ అన్నీ పెడుతున్నాను. ఎలా అనే దాన్ని 1 by 1 నేను మీకు తెలియజేస్తాను. ఎక్స్చేంజ్లో నెంబర్ 1 వరల్డ్ వైడ్గా రావాలి. దానికి నేను తీసుకుపోయేటువంటి స్టెప్స్ మీరు, ఆ ప్లాన్స్ మీరు చూస్తారు. ఓకే డాడీస్, ఓకే, వెయిట్ అండ్ సీ. కుమ్మేద్దాం అంతే.